ఈరోజు రెండవ రోజు వధువులు సచివాలయ పరిధిలో నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని వివరించి అర్హత కలిగినటువంటి కుటుంబాలకి సంక్షేమ ఫలాలు అందించాలనేటువంటిదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ప్రభుత్వ పరంగా సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, త్రాగునీటి వసతి, సాగునీటి వసతి పుష్కలంగా కల్పించిన తర్వాత గ్రామాలకు సంబంధించి ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మిగిలిపోయినటువంటి అర్హత కలిగినటువంటి సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ ఫలాలు అందనటువంటి కుటుంబాలంటే గుర్తించడం, వాళ్ళకి అందచేయడం, అదేవిధంగా గ్రామానికి సంబంధించి ప్రజలు కోరుకునేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అజెండాగా ఈరోజు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. గ్రామాల్లో తిరుగుతున్నాం. గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రజల నుంచి ఎక్కడన్నా 1, 6 ఆశించడంలో తప్పులేదు, కానీ ఇంటికి 2 పెన్షన్లు ఇవ్వమని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు, ఏదన్నా పాపం ఆరోగ్యం బాగలేదు కాబట్టి మాకు పెన్షన్ మంజూరు చేయండి అని చెప్పి అడిగేటువంటి వాళ్ళు అడగడం తప్పులేదు. కాకపోతే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం గతంలో సంవత్సరానికి 4,800 కోట్ల రూపాయల పెన్షన్ ఇస్తే చంద్రబాబు నాయుడు హయాంలో, ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 21,000 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంలో సంవత్సరానికి చెల్లించేటువంటి పరిస్థితి. 5 రెట్లు అధికంగా ఇస్తున్నాం. ఎక్కడన్నా ఏదైనా కారణాల వల్ల పెన్షన్కు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినా సరే అధికారులు వాటిని పరిశీలించి పేదవాడికి పెన్షన్ కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నారు. మొన్న కొంతమందికి నోటీసులు ఇవ్వగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరికీ పెన్షన్లు పోయాయి అని చెప్పి లేనిపోయినటువంటి అనుమానాలు, ఆందోళనలు కలిగించాయి. చూస్తే చనిపోయినటువంటి వ్యక్తులకు తప్ప ఎవరికి పెన్షన్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి లేదు. గతంలో చంద్రబాబు పరిపాలనలో పెన్షన్ చనిపోయినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తికి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి తప్ప, చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో సంవత్సరానికి లెక్కగట్టి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు సంవత్సరానికి 2 విడతలుగా కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. పాత పెన్షన్లకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపుగా 1,200 పెన్షన్లు కొత్తవి ఇస్తే, పాత పెన్షన్లు చనిపోయినటువంటి వాళ్ళు కేవలం 21 మందిని మాత్రమే తొలగించడం జరిగింది. కాబట్టి పరిపాలన అంటే పారదర్శకంగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు సంపూర్ణంగా, సమగ్రంగా అందించగలుగుతున్నాం. ప్రధానంగా గతంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు చాలామంది గిరిజన కుటుంబాలు, అయ్యా మేము ఇల్లు కట్టుకోలేము, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి 1,80,000 రూపాయలు మేము ఇల్లు కట్టుకోవడానికి ఎవరినన్నా పెట్టి కట్టిస్తే బాగుంటుంది అని చెప్పి కోరడం జరిగింది. ప్రభుత్వం ఈరోజు 1,80,000 రూపాయలు ఇంటికి ఇస్తుంది. దానికి సంబంధించి ఎవరినన్నా కాంట్రాక్టర్ని తీసుకురావాలంటే అంతో ఎంతో లాభం ఉండాలి. కాబట్టి వీటన్నిటిని ఆలోచించి గిరిజన కుటుంబాలకు 15,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పాం. కొంతమందిని CSR కింద నిధులు అడిగాం, కొంతమంది ఇచ్చారు. ఎవరిచ్చినా ఎవరికిపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గిరిజన కుటుంబాలందరికీ హామీ ఇచ్చా. తప్పనిసరిగా గిరిజన కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇచ్చేటువంటి 1,80,000 రూపాయలతో అదనంగా మరో 15,000 రూపాయలు అందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.